లంకలో రావణునితో యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడి భారీ వాహన సైన్యం ఎక్కడికి వెళ్ళింది? మీరెప్పుడైనా ఆలోచించారా? ఇంతకీ ఆ సైన్యం యుద్ధం తర్వాత ఎక్కడికి వెళ్ళింది? మరో యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? ఈ సైన్యం ఎలా అదృశ్యమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావణుడి పైన యుద్ధానికి వెళ్లిన శ్రీరామునికి సైన్యం ఉంది. అది బహుశా ఇంతకు ముందెన్నడూ యుద్ధం చేయలేదు. వారికి యుద్ధంలో పెద్దగా ప్రావీణ్యం కూడా లేదని శ్రీరామాయణం ప్రకారం తెలుస్తోంది. నిజానికి ఈ సైన్యం హడావిడిగా ఏర్పడింది. రావణుడు మొదట ఈ సైన్యాన్ని ఎగతాళి చేశారు. అయితే ఈ యుద్ధంలో రావణుడి సైన్యాన్ని వానరులు విజయవంతంగా ఎదురించి గెలిచారు. అయితే ఈ అద్భుతమైన విజయం తర్వాత వానర సైన్యం ఏమైందో ఎవరికీ తెలియదు. రాముడు యుద్ధం చేయడానికి లంక చేరుకున్నప్పుడు, రావణుడి బలమైన సైన్యంపై యుద్ధం ప్రారంభించినప్పుడు అతని సైన్యంలో వానరులు మాత్రమే ఉన్నారు. ఈ సైన్యం ఎక్కువగా రాముడు మరియు లక్ష్మణులచే ప్రారంభించారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఈ భారీ సైన్యం ఎక్కడికి వెళ్ళింది? వారి ప్రస్తావన ఎందుకు రాలేదు? వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుడి మధ్య జరిగిన యుద్ధంలో వానర సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. తర్వాత అతను అయోధ్యకు వచ్చినప్పుడు వానర సైన్యం ఏమైంది? ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించిన ఆ కాలంలోని గొప్ప యోధులు సుగ్రీవుడు, అంగదులకు ఏమైంది? రామాయణంలోని ఉత్తరకాండలో సుగ్రీవుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముణ్ణి అతన్ని కిష్కింధకు రాజుగా చేశారు. బాలి కుమారుడు అంగదుడు యువరాజు అయ్యారు. వీళ్ళిద్దరి కలిసి అక్కడ చాలా సంవత్సరాలు పాలించారు. శ్రీరాముడు రావణ యుద్ధానికి సహకరించిన వానర సైన్యం సుగ్రీవుడి వద్దే కొన్నాళ్లు ఉండిపోయింది. కానీ దాని తర్వాత అతను బహుశా పెద్ద యుద్ధం చేశారు. అయితే ఈ వానర సేనలో ముఖ్యమైనటువంటి పదవులు పొందిన వాళ్ళందరూ ఖచ్చితంగా కిష్కింధలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. వానర సైన్యానికి ముఖ్యమైన కృషి చేసిన నల్, నీల్ సుగ్రీవుడి రాజ్యంలో చాలా సంవత్సరాలు మంత్రి పదవిని నిర్వహించగా, యువరాజు అంగద్ మరియు సుగ్రీవుడు కలిసి కిష్కింధ రాజ్యాన్ని విస్తరించారు. కిష్కింధ నేటికి ఉండడం గమనార్హం. కిష్కింధ కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇది బళ్ళారి జిల్లాలో వస్తుంది. ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపి పక్కనే ఉంది. దాని చుట్టూ ప్రకృతి అందాలు వెదజల్లుతున్నాయి. నేటికి కిష్కింధ చుట్టూ రాముడు, లక్ష్మణుడు నివసించిన అనేక గుహలు మరియు ప్రదేశాలు ఉన్నాయి. ఈ గుహల లోపల చాలా నివాస స్థలము ఉంది. కిష్కింధ చుట్టూ ఒక పెద్ద ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది. దీనినే దండకారణ్య ఫారెస్ట్ అంటారు. ఇక్కడ నివసించే గిరిజనులను వానరని పిలుస్తారు. అంటే అడవిలో నివసించే ప్రజలు. రామాయణంలో కిష్కింధ సమీపంలో పేర్కొనబడిన ఋష్యమూక పర్వతం ఇప్పటికీ అదే పేరుతో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడే హనుమంతుని గురువు మాతంగ ఋషి ఆశ్రమం ఉంది. సీతమ్మను రావణుడు బంధించి లంకలో ఉంచబడిందని నిర్ధారించినప్పుడు శ్రీరాముడు, హనుమంతుడు సుగ్రీవుల సాయంతో వానర సైన్యాన్ని ఏర్పాటు చేశారు. లంక వైపు బయలుదేరారు. తమిళనాడు సుదీర్ఘ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది దాదాపు 1000 కిలోమీటర్లు. కోడికరై బీచ్ వేలంగిడికి దక్షిణంగా ఉంది. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన పాక్ జలసంధి సరిహద్దులుగా ఉంది. ఇక్కడ శ్రీరాముని సైన్యం కోడికరై వద్ద తన సైన్యాన్ని సమీపించి సంప్రదింపులు జరిపింది. అదే వానర సైన్యం మళ్లీ రామేశ్వరం వైపు నడిచింది. ఎందుకంటే మునుపటి ప్రదేశం నుంచి సముద్రం దాటడం కష్టం. శ్రీరాముడు రామేశ్వరం కంటే ముందు సముద్రంలో ఒక స్థలాన్ని గుర్తించారు. అక్కడి నుంచి సులభంగా శ్రీలంక చేరుకోవచ్చు. దీని తర్వాత విశ్వకర్మ కుమారులు నల మరియు నీల్ సహాయంతో వానరులు వంతెనను నిర్మించడం ప్రారంభించారు. వానర సైన్యంలో వివిధ కోతుల సమూహాలుండేవి. ప్రతి సమూహానికి ఒక కమాండర్ ఉండేవారు. దీనినే యుతపతి అని పిలిచేవారు. యువత అంటే మంద. లంకపై దాడి చేసేందుకు వానర సైన్యాన్ని, ఋషుల సైన్యాన్ని ఏర్పాటు చేసింది సుగ్రీవుడు. ఈ వానర సేన గుమిగూడిందని చెప్తారు. ఈ సంఖ్య దాదాపు 1,00,000 వరకు ఉండేది. ఈ సైన్యం రాముని సమర్థవంతమైన నిర్వహణ మరియు సంస్థ యొక్క ఫలితం. భారీ వానర సైన్యం అనేది కిష్కింధ, కోల్, విల్, ఎలుగుబంటి మరియు అటవీ నివాసులు మొదలైన చిన్న రాష్ట్రాల చిన్న సైన్యాలు రాముని సేనలో కలిశాయి. ఇక ఆ లంకను ఆక్రమించిన తరువాత ఈ భారీ వానర సైన్యం మళ్లీ వాళ్ళ రాజ్యాలకు వెళ్లినట్టు నమ్ముతారు. ఎందుకంటే పట్టాభిషేకం తర్వాత అయోధ్య రాజ్యసభలో లంక, కిష్కింధ మొదలైన దేశాలను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను రాముడు తిరస్కరించారు. ఈ వానర సైన్యం కూడా రాముని పట్టాభిషేకం కోసం అయోధ్యకు వచ్చినట్టుగా చెబుతారు.